హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పీఆర్సీపై ఉద్యోగుల ఉక్కుపాదం. జూన్ నెల డెడ్‌లైన్ అన్నమాట. పూర్తి వివరాలేంటో వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. తెలుగు రాష్ట్రాల్లోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల సహనం ఇప్పుడు నశిస్తోంది. జూలై 2023 నుంచి అమల్లోకి రావాల్సిన కొత్త పీఆర్సీ నివేదిక ఇప్పటికీ బయటికి రాకపోవడంపై ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. పీఆర్సీ నివేదికను వెంటనే విడుదల చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా అధికారులను ఆదేశించి నెల రోజులు గడిచినా క్షేత్రస్థాయిలో ఎటువంటి పురోగతి అనేది లేదు. సాక్షాత్తు సీఎం ఆదేశాలనే అధికారులు బేఖాతరు చేస్తూ ఉన్నారా అన్న అనుమానం ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది. ఉద్యోగ సంఘాల వైఖరి, ఉద్యోగుల ఆవేదన. ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వంతో చర్చలు జరిపి త్వరలోనే పీఆర్సీ వస్తుందని ఇచ్చే ప్రకటనలు కేవలం ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్నాయి. ఫలితాలు రాకపోవడంతో సామాన్య ఉద్యోగులు తమ నాయకులపై నమ్మకం కోల్పోయి తమను తాము అనాథలుగా భావించుకుంటున్నారు. మరి మాకు కావాల్సింది పేపర్ ప్రకటన కాదు, మెరుగైన ఫిట్‌మెంట్‌తో కూడినటువంటి జీవో అని చెప్పి గట్టిగా కోరుతున్నారు. చిన్న ఉద్యోగుల ఆర్థిక ఇబ్బందులు. ప్రభుత్వంలో 80% మంది ఉద్యోగులకి కేవలం 15,000-40,000 రూపాయల జీతం మాత్రమే తీసుకునేవారున్నారు. 80% మెంబర్స్ కూడా. సో, నిత్యావసర ధరలు, పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్న తరుణంలో పాత జీతాలతో ఇల్లులు గడవడం దుర్భరంగా మారింది. అటు డీఏలు రాక, ఇటు పీఆర్సీ లేక మధ్యతరగతి కుటుంబాలు ఆర్థిక సంక్షోభంలో అయితే ఉన్నాయి. ఈహెచ్ఎస్ విఫలం. మరోవైపు ఆరోగ్య భద్రతా పథకమైనటువంటి ఈహెచ్ఎస్ కూడా ప్రహసనంగా మారింది. అంటే ప్రతి నెల గూడా జీతం నుంచి డబ్బులు కట్ అవుతున్నా సరే, అత్యవసర సమయాల్లో కార్డులు హాస్పిటల్స్ వారు యాజమాన్యం అంగీకరించటం లేదు. అటు డబ్బులు పోయి, ఇటు వైద్యం అందక ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకైతే గురి అవుతున్నారు. సో, ఫ్రెండ్స్, ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే జూలై 2023 నుంచి రావాల్సిన పీఆర్సీ గడువు ఆహ్, ఈ మేరకు 3 ఏళ్ళు అయితే అయిపోయింది. ముఖ్యమంత్రి ఆదేశించినా సరే నివేదిక అనేది బహిర్గతం చేయకపోవడంపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూనియన్ నేతలు కేవలం హామీలకే పరిమితం కాకుండా ఫలితాలు సాధించాలని అయితే డిమాండ్ చేస్తున్నారు. తక్కువ వేతనం పొందే 80% మంది ఉద్యోగులకు పెరిగిన ధరల వల్ల ఆర్థిక కష్టాలు, హెల్త్ కార్డులు పనిచేయకపోవడం వల్ల ఉద్యోగుల ప్రాణాలకు భద్రత కరువైంది. ఈ మేరకు అల్టిమేటం ఏంటంటే జూన్ నెలాఖరుకల్లా ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం తప్పదు అంటూ. ఇక వార్తల్లో వచ్చే ప్రకటనలు విని ఉద్యోగులు చెవులు తుప్పు పట్టిపోయాయి. ఇప్పుడు కావాల్సింది స్పష్టమైన కార్యాచరణ మరియు మెరుగైన ఫిట్‌మెంటు. సో, ప్రభుత్వం తక్షణమే స్పందించి పీఆర్సీ మరియు ఆరోగ్య భద్రతను గాడిలో పెట్టకపోతే ఉద్యోగ లోకం భారీ పోరాటానికైతే సిద్ధమవుతుంది.